Very good evening. You watching Swatantra Big Talk with me Shravanti. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. కాగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో బన్నీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు అల్లు అర్జున్ అరెస్ట్ చుట్టూ రాజకీయ వివాదం రగులుతోంది. ఈ అరెస్టు వెనుక చంద్రబాబు హస్తముందని వైసీపీ నేత లక్ష్మీ పార్వతి ఆరోపించారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ ప్రమేయం ఉందనే చర్చ కూడా మొదలైంది. ఇక బీఆర్ఎస్, బీజేపీ మొదలు పలు రాజకీయ పార్టీ నేతలు బన్నీ అరెస్టును ఖండించాయి. రైట్, మొత్తంగా అల్లు అర్జున్ అరెస్టు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ దుమారం రేపుతోంది. గతంలో పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగితే చంద్రబాబుని అరెస్ట్ చేశారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతకు ఈ అరెస్టు వెనుక రాజకీయ ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా, లేదా రేవంత్ అన్నట్లు చట్టం పని తాను చేసుకుంటూ పోతోందా? ఇదే అంశాన్ని గురించి ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇవాల్టి మన చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్న వారు పవన్ మల్లాది గారు, టీపీసీసీ ఇన్సూరెన్స్ అండ్ క్లైమ్స్ చైర్మన్, గోపాల్ శర్మ గారు, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్, మన్నెం కోటేశ్వరరావు గారు, పొలిటికల్ అనలిస్ట్, రవి తుంగాల గారు, ఫిల్మ్ క్రిటిక్ జాయిన్ అవుతున్నారు. అందరికీ నమస్కారం అండి. ముందు మనతో గోపాల్ శర్మ గారు, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు. గోపాల్ శర్మ గారు నమస్తే అండి. గోపాల్ శర్మ గారు వినపడుతోందా? మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుందండి. గోపాల్ శర్మ గారు మీ ఆడియో యు ఆర్ ఆన్ మ్యూట్ అండి. ఇప్పుడు ఇస్ ఇట్ ఓకే నౌ? యా ఓకే సార్. సార్ చెప్పండి, అసలు అంటే అల్లు అర్జున్ మీద పెట్టిన సెక్షన్స్ అంటే అవి నిజంగా ఆయనకు అప్లికబులేనా? యా తప్పకుండా. ఎందుకంటే అందులో 3 సెక్షన్స్ పెట్టారు. 118 సబ్ క్లాస్ 1 అంటే గ్రీవియస్ హర్ట్, ఎవరినైనా తీవ్రంగా దెబ్బలు తగిలితే 118 సబ్ క్లాస్ 1 పెడతారు. రెడ్ విత్ సెక్షన్ 35 అంటే కామన్ ఇంటెన్షన్ తో జరిగినట్టు అనమాట. అందులో తీవ్రమైన సెక్షన్ ఏంటంటే 105 ఏంటంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంటే చావు అనేది జరిగింది కానీ అక్కడ వాళ్ళకి ఇంటెన్షన్ లేదు చంపాలని. ఇంటెన్షన్ ఉంటేనేమో మర్డర్ కేసు పెడతారు. ఇక్కడ 304 పాత ఐపీసీలోనేమో 304 పార్ట్ 2 అని ఉండేది. ఇప్పుడు దాన్ని 105 కింద చేశారు. కల్పబుల్ కింద అయితే అంతకు ముందేమో కల్పబుల్ కింద ఈయన్ని బుక్ చేశారు. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే అక్కడ చనిపోయారు వ్యక్తి కానీ ఆ థియేటర్ యాజమాన్యానికి కానీ అల్లు అర్జున్కి కానీ ఆమెను చంపాలని ఉద్దేశం లేదు కానీ వాళ్ళ వల్ల అక్కడ స్టాంపేడ్ జరిగింది కాబట్టి ఆ సెక్షన్ వాళ్ళకు కూడా అప్లికబుల్ అవుతుంది ఖచ్చితంగా. సో పోలీసులు కూడా కరెక్ట్ గానే పెట్టారు కేసు. అది వాళ్ళ నిర్లక్ష్యం వలన అంటే థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కనపడుతుంది. ఇక్కడ కొంచెం పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉంది. ఎందుకంటే ఒక పాపులర్ టీవీ యాక్టర్, సినిమా యాక్టర్, ఒక సెలబ్రిటీ వస్తుందంటే మీరు ఊహించాలి కదా ముందే. ఇంత పెద్ద జనము, దానికి చాలా ప్రపంచవ్యాప్తంగా ఒక పబ్లిసిటీ చేశారు. ఇంత పెద్ద సినిమా రిలీజ్ అవుతుంటే 1 డే బిఫోర్ అంటే 4th నాడు ప్రీమియర్ షో టికెట్లు అమ్మి మరీ ప్రజల్ని పిలిచినప్పుడు ఆ సినిమా హీరో వస్తున్నాడని తెలిసినప్పుడు వాళ్ళు ప్రికాషన్స్ తీసుకొని ఉండాల్సింది. ప్లస్ లోకల్ పోలీసుల బాధ్యత కూడా ఉంటుందండి అక్కడ వాళ్ళు తెలిసినప్పుడు. ఎందుకంటే అర్జున్ ఏమంటున్నాడు, నేను ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చాను పోలీసులకి, వాళ్ళు కదా చూసుకోవాల్సింది ఆ సెక్యూరిటీ బందోబస్తు అవన్నీ అని ఆయన వాదన. ఏదేమైనా 105 అనేది తీవ్రమైన సెక్షన్. అందులో 10 years నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ నాంపల్లి కోర్టులో రిమాండ్ చేశారు మధ్యాహ్నం ఎప్పుడో 2:30కో 3కో. ఈ లోపల నిన్న వేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఈ రోజు హియరింగ్ వచ్చింది. చాలా సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ఆర్ యు హియరింగ్? యా సార్, కంటిన్యూ. అయితే సీనియర్ అడ్వకేట్స్ వాళ్ళందరూ చాలా
చాలాసేపు ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. పిటిషన్ లో జనరల్ గా క్వాష్ వేసినప్పుడు బెయిల్ అనేది సాధారణంగా ఇవ్వరు ఇన్ జనరల్ కేసులలో. అయితే ఇక్కడ క్వాష్ పిటిషన్ లో నాట్ టు అరెస్ట్ అడగచ్చు, బట్ ఇందులోనేమో ఆల్రెడీ రిమాండ్ అయ్యాడని అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా చెప్పిన్నాడు హైకోర్టులో జడ్జి గారు. అయినప్పటికీ 482 కింద అంటే ఇన్హెరిటెన్స్ పవర్స్ ఉంటాయి హైకోర్టుకి, ఆ 482 సెక్షన్ కింద వేస్తే సో దాంట్లో బెయిల్ ఇచ్చినట్టుగా చూశాను నేను మొత్తం. అంటే కోర్టులో వెళ్ళలేని వాళ్ళ, బట్ ఐ హర్డ్ త్రూ సమ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ దోస్ హు ఆర్ ప్రెసెంట్ ఇన్ ద కోర్ట్. అయితే మొత్తానికి బెయిల్ అయితే వచ్చింది. కానీ సామాన్య ప్రజలలో ఏంటంటే మాకొక రూలు వీళ్ళకొక రూలా అనే చర్చ మటుకు డెఫినెట్ గా మొదలైంది. ఆల్రెడీ వాట్సాప్ గ్రూపుల్లో చర్చించుకుంటున్నారు కూడా. ఏదేమైనా హైకోర్టుకు మటుకు కంప్లీట్ గా పవర్స్ ఉంటాయి. చట్టం అనేది అందరికి ఒకటే, మనం చెప్తూ ఉంటాం ఆ విషయాలన్నీ. కానీ ఇక్కడ ఏంటంటే అర్నబ్ గోస్వామి అప్పుడు రిపబ్లిక్ ఛానల్ ఎండీని అరెస్ట్ చేశారు బాంబేలో, మీరు చూసే ఉంటారు, గుర్తుండుంటది. అర్నబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కిందనే బెయిల్ ఇచ్చారు అప్పుడు అర్నబ్ గోస్వామి. అదే ఇప్పుడు సేమ్ కేసు ఇక్కడ వీళ్ళు ఈ రోజు చెప్పారు. ఇక్కడ డిఫెన్స్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే కేసు ని ఎగ్జాంపుల్ గా చెప్పి అప్పుడు బెయిల్ వచ్చింది ఆయనకి, అల్లు అర్జున్ కి. అది అదే అర్నబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు ని వాళ్ళు రిఫరెన్స్ గా తీసుకొని దీనికి బెయిల్ మంజూరు చేశారంటారు. సార్, am I audible to you? రైట్. పవన్ గారు నమస్తే అండి. పవన్ మల్లాది గారు నమస్తే, వినపడుతోందా? వినపడుతుందమ్మా, చెప్పండి. ఓకే పవన్ గారు, ఈ కేసుని మనం ఎలా చూడాలి అంటే ఇది ఒక పెద్ద హై డ్రామా క్రియేట్ చేసినట్టు అనిపించట్లేదా అండి మీకు? అంటే ఇప్పుడు ఫ్రైడే రోజు అంటే బాగా టార్గెటెడ్గానే అరెస్ట్ చేశారు అని మనం ఎక్కువ వింటూ ఉన్నాం. వాయిస్ ఏం రావట్లేదండి నాకు. ఓకే రైట్, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ సార్. గోపాల్ శర్మ గారు, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. పవన్ గారు చెప్పండి అమ్మా. అంటే ఇది టార్గెటెడ్గానే ఫ్రైడే రోజు అరెస్ట్ చేయటం అన్నది టార్గెటెడ్గానే ఉంది, గవర్నమెంట్ వాంటెడ్లీ చేశారు అన్న విమర్శలు మనం వింటూ ఉన్నాం. ఓకే, మీరేమంటారండి? గవర్నమెంట్లో ఉన్నారు కదా. మీకు పెద్దలందరికీ నమస్కారం అమ్మా. ఇది ప్రస్తుతానికైతే ఇది కోర్టులో ఉన్నటువంటి విషయం, అల్లు అర్జున్ గారి అరెస్ట్ అనేటువంటి విషయం. కోర్టు దాని మీద బెయిల్ ఇచ్చిందని ఇప్పుడే నేను కూడా వార్తలు వింటా ఉన్నాను. సో కోర్టులో ఉన్న విషయం మీద జనరల్గా పబ్లిక్లో ఉన్నటువంటి మేము కమెంట్స్ చేయొద్దు, వాటి మీద జడ్జిమెంట్స్ మేము పాస్ చేయము. బట్ in reference to the debate, I will tell you my opinion. ఇదేం అంటే బేసిక్గా ఒక ఆడబిడ్డ చనిపోవడం, వాళ్ళ బావ ఇప్పటికి కూడా ఐసీయూలో హాస్పిటల్లో ఉండడం కొంచెం బాధాకరంగా ఉంది. వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అండ్ మై డీపెస్ట్ సింపతీస్ టు ద ఫ్యామిలీ అండ్ ఐ ప్రే టు గాడ్ టు గివ్ దెమ్ స్ట్రెంగ్త్ అండ్ వాట్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్ ఇమ్మీడియట్లీ. కాకపోతే దీనివల్ల నలుగురం ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళం ఇటువంటి సంఘటన నుంచి నేర్చుకోవాల్సినటువంటి అవసరం. ఒకటి, ఈ సెలబ్రిటీస్ కానివ్వండి, ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు సెలబ్రిటీ కాబట్టి, అంటే వాళ్ళు దే సెలబ్రేట్ దేర్ లైఫ్ కాబట్టి వాళ్ళు కొంచెం ఇటువంటి వాటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా పర్సనల్గా వాళ్ళు ఫాలో అప్ చేసుకొని ఎనఫ్ సెక్యూరిటీ ఉందా, ఎవరికేం కాదు కదా మనం పోతే అనేటువంటి దాన్ని చూసుకొని, అంటే డైలీ జరిగే సొసైటీలో జరిగే యాక్టివిటీస్ ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఉండేటట్టు చూసుకొని వాళ్ళు ఇటువంటి ప్రోగ్రామ్స్కి పోతే మంచిదని నా యొక్క పర్సనల్ ఒపీనియన్. ఒకటి. రెండోది, ప్రభుత్వం తరఫున కూడా పోలీస్ కూడా పర్టికులర్ సెక్యూరిటీని ఇచ్చి దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందనేది రెండు. మూడోది కూడా, ఈ సినిమా ఫ్యాంటసైజ్లో ప్రజలు కూడా దీంట్లో నుంచి బయటికి రావాలి అని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికే మనం 2024లో ఉన్నాం, 25 పోతున్నాం. ఇప్పుడు ఇదే అమెరికాలో చూస్తే బిల్ గేట్స్ కానీ బిల్ క్లింటన్ కానీ వచ్చి పక్కన కూర్చున్నా కూడా ఎవరు పెద్ద పట్టించుకోరు. దే ట్రీట్ దెమ్, దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్, వీఆర్ డూయింగ్ అవర్ జాబ్. సినిమాల్లో ఒక క్యారెక్టర్లో ఒక రోల్లో వాళ్ళు యాక్ట్ చేసినంత మాత్రాన వాళ్ళను దేవుళ్ళలాగా చూడడం అనేటువంటి ఒక ప్రకృతి ప్రస్తుతానికి మారాలి అని అనుకుంటాం.
ఎందుకంటే ఇంత ఎగబడి సినిమా చూడటం, ఇంత ఫ్యాంటసైజ్ కావడం, సొసైటీని ఇట్లా ఇటువంటి ఇబ్బందులకు రావడం, అందరూ పనులు వదిలిపెట్టుకొని దీని మీద చర్చించడం, ఇదంతా తగ్గాలి. ఇంకనైనా మనం తగ్గాలి. ఎవరి జాబ్ వాళ్ళు, ఈస్ డూయింగ్ హిస్ డ్యూటీ యాజ్ అన్ యాక్టర్. హిస్ జాబ్ ఈస్ టు యాక్ట్ అండ్ హీఈస్ డూయింగ్ హిస్ జాబ్. And as a citizen, it is your responsibility to ensure that you also keep your legs on the ground and do your things. ఇటువంటి సంఘటనలు జరగడం అవాంఛనీయం. ఇటువంటి సంఘటనలు ఇంకా తెలంగాణలో కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగొద్దని నేను అంటే పవన్ గారు ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదా అండి? ఇలాంటి సంఘటనలు అంటే మనం చాలా చూస్తున్నాము. ప్రీ రిలీజ్ ఈవెంట్సే కానీ, లేకపోతే ఇంకా పుష్కరాల టైంలో కానీ చాలా తొక్కిసలాటలు జరిగాయి, చాలామంది చనిపోయారు. అంటే ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదా? అంటే ఇప్పుడు మాత్రమే అల్లు అర్జున్ని అరెస్ట్ చేయటాన్ని మనం ఎలా చూడాలి? అంటే ఇందులో నిజంగా ఏ రాజకీయ కోణం లేదా? అంటే ఇప్పుడు మీరు రెండు డిఫరెంట్ కాన్సెప్ట్ చెప్పారు. ఒకటేమో సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్, ఇంకోటేమో పుష్కరాలు. అదేమో దేవుని దగ్గర జరిగే తొక్కిసలాట, ఇదేమో ప్రజలు వాంటెడ్లీ సినిమా చూడాలి, ఎంటర్టైన్ కావాలి, ఒక హీరోని చూడాలి అనేటువంటి ఒక నిర్వచనం. ఈ రెండు డిఫరెంట్ యాంగిల్స్, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ నా దృష్టిలో ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇటువంటి సంఘటనలు ఇదివరకు జరగలేదా అంటే జరిగినాయి. మరి వాటి నుంచి మనం ఏం నేర్చుకున్నాం? దట్స్ అ క్వశ్చన్ కదా. వీ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. నేను చిన్న ఉన్నప్పుడు కూడా ఖైదీ సినిమాలో 2-3 చనిపోయారు ఆ తొక్కిసలాటలు. ఎన్నో సినిమా హీరోల ప్రీ రిలీజెస్ కి సినిమా థియేటర్లో తొక్కిసలాటలు జరుగుతాయి, చనిపోవడం అనేది చూసినాను. కానీ దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఆ రోజే పోవాల్సిన అవసరం ఏంది? తర్వాత రోజు పోతే ఏమన్నా ప్రాణాలు పోతాయా? ఏమన్నా కరిగిపోతామా, ఇరిగిపోతామా, ఇంకేమన్నా అవుతామా? మనకి ఏది ఇంపార్టెంట్ అనేది లైఫ్ లో మనం తెలుసుకోవాల్సిన అవసరం సొసైటీలో అయితే ఉన్నది కదా, ఎవరికి, ప్రతి ఒక్కరికి. మనం జరిగిన దాని మీద విశ్లేషించడం ఒకటి రైట్. రెండోది, ఇటువంటి జరగకుండా ఉండాలని చెప్పడం కూడా ఇంపార్టెంటే కదా. ఇటువంటి చేయకుండా ఉండాలని ప్రజలకు చెప్పడం కూడా ఇంపార్టెంట్ కదా. ప్రజలు కూడా వాళ్ళ క్రమశిక్షణలు వదలాలి కదా. ఇప్పుడు మనకు రాజ్యాంగంలో విధులు కూడా ఉన్నాయి. మనకు ఒక ఒక సిటిజన్ గా నువ్వు చేయాల్సినటువంటి పనులను కూడా హక్కులే కాదు, విధులు కూడా ఉన్నాయి. మనం ఓన్లీ హక్కుల వరకే చూసుకొని విధులను వదిలేస్తే ఎట్లా? ఇది మన విధి. ట్రాఫిక్ లో రోడ్డు మీద బైక్ ఆపొద్దు, రోడ్డు మీద లెఫ్ట్ రైట్ ఇష్టం వచ్చినట్టు నడపొద్దు, ఎక్కడ పడితే అక్కడ ఉంచొద్దు, ఎక్కడ పడితే అక్కడ యూరినేషన్ చేయొద్దు, పబ్లిక్ ఇంటాక్సికేషన్ చేయొద్దు, రోడ్ల మీద మందు తాగొద్దు. ఇవన్నీ బేసిక్స్. మినిమం యాజ్ అ సివిలైజ్డ్ పర్సన్ దీస్ ఆర్ ఆల్ ద బేసిక్స్ ఇన్ అవర్ సొసైటీ. వీటిని ప్రీచింగ్ చేయాల్సినటువంటి అవసరం పొలిటీషియన్స్ గా మాకు కానివ్వండి, జర్నలిజం మీడియాగా మీకు కానివ్వండి. అప్పుడప్పుడు కోర్టులు చెప్తా ఉంటాయి, కొన్ని జడ్జిమెంట్స్ లో అద్భుతమైన జడ్జిమెంట్స్ ఇచ్చారు కొన్ని కేసెస్ లో. రమణ గారు ఉండే ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జి గారు, వారు ఎంత అద్భుతమైనటువంటి మాటలు చెప్పారు కొన్నిసార్లు. ఇవన్నీ మనం ప్రామాణికంగా తీసుకొని ప్రతిరోజు తల్లిదండ్రులు కూడా చెప్పుకోవాలి, సొసైటీలో కూడా చెప్పుకోవాలి. అంటే పవన్ గారు, మీరు చెప్పిన వాటిలో మంచి పాయింట్స్ అయితే ఉన్నాయి. అంటే ఇలాంటి ఘటనలు ఇంకొకసారి రిపీట్ కాకుండా ఇదొక మంచి పరిణామంగానే తీసుకోవచ్చు. కానీ నిజంగా ఇలాంటివి రిపీట్ కాకుండా చట్టం, రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు చట్టం తన పని తాను చేసుకుపోతోంది అన్నంత వరకు ఓకే. కానీ ఇందులో రాజకీయ కోణం దాగి ఉంది అన్నదే ఇప్పుడు చర్చ. మనకి ఏమీ లేదు అంటున్నారు. ఏ రాజకీయ కోణం దాగిందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఎక్కడో, అంటే కొంచెం మనం విన్నది ఏంటి అంటే, కొన్ని ఆడియో ఫంక్షన్స్లో కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు, అది మనసులో పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు అన్న విమర్శ వింటూ ఉన్నాం. అంటే అమ్మాయిది మీరు అడుగుతున్నారు కాబట్టి నేను సమాధానం చెప్పలేక చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారి పేరు తీసుకోకపోతే రేవంత్ రెడ్డి గారు జైలు వేస్తారమ్మా. ఇదేమన్నా కొంచెమన్నా మాట్లాడుకోవడానికి బాగుంటుందని. ఇంతకుముందు కేటీఆర్ గారు కూడా అట్లనే రిప్లై చేసింది. ప్రతి దాని మీద రాజకీయం చేసుకుంటూ పోతే మనం సొసైటీలో, సమాజంలో బతకలేము. ఇట్లా మీరు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టే అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు నిజంగా ఇది ఒక మంచి పరిణామంగానే భావిస్తున్నాం పవన్ గారు, డెఫినెట్ గా. ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ ఇంతకు ముందు చాలా జరిగాయి. చాలా అంటే ఈవెన్ బాధ్యతాయుతంగా ఉండాల్సిన హీరోలు కానీ, లేకపోతే సెలబ్రిటీ స్టేజ్లో ఉన్న వాళ్ళు కానీ ఇలాంటివి ఇంకొకసారి రిపీట్ కాకుండా జాగ్రత్త పడతారు. ఇది ఒక మంచి పరిణామంగానే మేము చూస్తున్నాం. అంటే రాజకీయ కోణం ఏంటి అని మిమ్మల్ని అడుగుతున్నాం, మాకు తెలియకనే అడుగుతున్నాం. నాకు రాజ్యం అర్థమైన రాజకీయ కోణం ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఓన్లీ
ఇక్కడ నటుడు అయినటువంటి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడమే ఒక రాజకీయ కోణం అని అనుకుంటున్నారా? దానికైతే నేను పెద్దగా నాకేం అనిపించలేదు. ఎందుకంటే ఈజ్ ఆల్సో సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. తను కూడా ఈ భారతదేశంలో ఒక సభ్యుడు. తను సెలబ్రిటీ అయి ఉండొచ్చు, తను సినిమాల్లో యాక్ట్ చేస్తాడు, ఏదో ఒక రోల్లో యాక్ట్ చేస్తాడు. కాబట్టి తను చేసిన తప్పు ఉందని గవర్నమెంట్ కోర్టు అనుకుంటే కోర్టు శిక్షిస్తుంది. కానీ కేసు నమోదైన తర్వాత దాని మీద కొంచెం జరిగిన తర్వాత దాన్ని అది చేయాల్సి వచ్చింది. కానీ మన ఇండియన్ హిస్టరీలో ఇలా ఎప్పుడైనా జరిగిందా అండి? అంటే ఇలాంటి కేసు ఏదైనా జరగొద్దని అయితే ఏం లేదు. ఇప్పుడే ఇంతకుముందు లాయర్ గారు చెప్పింది కదా, అర్నబ్ గోస్వామి కేసుని ఫస్ట్ అరెస్ట్ కాకుండానే సేమ్ డే బెయిల్ ఇచ్చినటువంటిది మనం చూస్తాం కదా అర్నబ్ గోస్వామి రిపబ్లికన్ టీవీకి సంబంధించి. ఇక్కడ విషయం ఏంటంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తున్నారు ఆ విషయం అనేది ఒకటైతే. దీని మీద మీరు కానీ కొంచెం సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ దీంట్లో ఏదో రాజకీయ కోణం ఉన్నది. ఈ రాజకీయ కోణాన్ని కేటీఆర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద ఆపాదించేటువంటి ప్రయత్నం చేసి ట్వీట్ చేశారు. దానికి అల్లు అర్జున్ గారి న్యాయవాది నిరంజన్ రెడ్డి గారే చెప్పిండ్రు, ఇది రాజకీయం, దీనికి పుల్లుమోద్దు, మీ పని మీరు చేసుకోండి, దీనికి అవసరం లేదు, ప్రతిదాన్ని రాజకీయంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ప్రకృతిలో జరిగేటువంటి కొన్ని తప్పిదాలు వాటికి బాధ్యులు ఉంటారు, వాటికి బాధ్యులైన వాళ్ళని శిక్షించాలా లేదా అనేది కోర్టు వాళ్ళ యొక్క పరిణితిని బట్టి వాళ్ళ ఆలోచనని జడ్జిమెంట్ ని ఇస్తారు. కోర్టులకు ఉన్నత న్యాయస్థానాలు చెప్పిందే ప్రజాస్వామ్యంలో భారతదేశంలో మంచి తీర్పులే చెప్తారు అనేటువంటి నమ్మకం విశ్వాసం మాకున్నది. కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ ఇట్స్ ఓన్ ప్రొసీజర్ లీగల్ ప్రొసీజర్ కరెక్ట్ గానే నడుస్తుందని నేను అనుకుంటున్నాను. రైట్. పవన్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్కసారి రవి తుంగళ్ళ గారు. రవి గారు నమస్తే అండి. నమస్తే అండి. అంటే మీరు ఎలా చూస్తారండి అల్లు అర్జున్ అరెస్ట్ ని? అంటే ఇది మీకు ఎలా అయిపోయిందంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ అయిపోయిందండి. అంటే ఒక పక్క అక్కడ రేవతి గారు చనిపోవటం, అంటే వాళ్ళ అబ్బాయి కూడా హాస్పిటల్లో ఉండటం, ఒక పక్క అల్లు అర్జున్ గారు అరెస్ట్. అంటే మీరు ఎలా, అంటే మధ్యలో అటు ఇటు అంటే ఎలా స్పందించాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారా, లేకపోతే ఈ అరెస్ట్ని డైరెక్ట్గానే ఖండిస్తున్నారా? అంటే ఇది కొంచెం మామూలుగా అయితే రెగ్యులర్గా జరిగే పోలీసులు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు పోలీసులు తన పని చట్టం తన పని చేసుకుంటే వెళ్ళిపోయిందండి. అయితే ఇక్కడ ఈ ఇష్యూ ఇంత సెన్సిటివ్ అవడానికి, ఉదయం నుంచి ఇంత హడావడానికి కారణం ఏంటంటే ఇందులో ఒక స్టార్ ఇన్వాల్వ్ అవడం వల్ల వచ్చిన ప్రాబ్లం అన్నమాట ఇది. సో మామూలుగా ఇదే సిచ్యువేషన్, ఇదే హీరో కాకుండా ఏదో మామూలు పర్సన్కి అయితే ఇంత హడావుడు కూడా ఉండేది కాదు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ అవడం వల్ల అది కూడా తొక్కిసలాడు కూడా, ఈ సినిమా కూడా మామూలుగా నేషనల్ వైడ్ సూపర్ హిట్ అవడం, సో సినిమా రిలీజ్ ముందు బాగా హైప్ రావడంతో ఈ ఇష్యూ బాగా నేషనల్ వైడ్ కూడా బాగా సెన్సేషన్ అయింది. దీంతో ఏంటంటే ఇప్పుడు లెక్క ప్రకారం మామూలు కేసుల్లో ఎవరైనా సరే, ఇప్పుడు మనమే ఉన్నామండి, మనమే లెక్క ప్రకారం ఇదే ఇష్యూలో అల్లు అర్జున్ అరెస్ట్ చేయకపోతే పోలీసులు ఏం చేయలేదని విమర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అల్లు అర్జున్ హీరో కాబట్టి వదిలేశారు, అతను సిద్ధు కాబట్టి మామూలు సాధారణ అందరికి ఇదే న్యాయం వర్తిస్తా అని క్వశ్చన్ చేస్తారు. అరెస్ట్ చేశారు, అల్లు అర్జున్ లాంటి సెలబ్రిటీని అరెస్ట్ చేస్తారా, ఇప్పుడు ఇలాంటి సంఘటనలు గతంలో జరగలేదా అని మళ్ళీ ఉదాహరిస్తారు. ఇక్కడ ఏంటంటే అక్కడ ఆ రోజైతే రేవతి చనిపోవడం చాలా దురదృష్టకరం. వాళ్ళు ఆ బన్నీ అండ్ టీం కూడా, పిఆర్ టీం కూడా బండి కూడా రెస్పాండ్ అయ్యారు, తర్వాత 2 రోజులు రెస్పాండ్ అయ్యారు, ప్లస్ వాళ్ళకి సంబంధించిన సహాయ సహకారాలన్నీ అందిస్తున్నారు. అంటే రవి గారు, మీరు అన్నట్టు ఇప్పటికి కూడా సామాన్య ప్రజలు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఈ సెలబ్రిటీలు వాళ్ళు వీళ్ళు పొలిటీషియన్స్ అందరూ వచ్చి ఒక అల్లు అర్జున్ విషయానికి వచ్చి అందరూ మాట్లాడేస్తున్నారు. ఇదే సామాన్య జనం ఇప్పుడు రేవతి గారు చనిపోయినప్పుడు వచ్చి ఎవరైనా ఒక్కరైనా మాట్లాడారా? అంటే ఇంత పెద్ద ఇష్యూ అయింది, అల్లు అర్జున్ మూవీకి వెళ్ళాం కదా, అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇంతమంది వచ్చి అంటే సపోర్ట్ చేస్తున్నారు? అంటే సామాన్యులు ఎవరు కనపడరా, మా మూలంగానే కదా సెలబ్రిటీ స్టేజుల్లో ఉన్నారు వాళ్ళు అన్న విమర్శలు కూడా మనం ఎక్కువ వింటూ ఉన్నాం. అవునండి, ఆ విమర్శల్లో కూడా కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే అయితే సెలబ్రిటీ స్టేటస్ కి ఉండే కేసులకి మామూలు కేసులకి కొంత వ్యత్యాసం ఉంటుంది. న్యాయం ఎవరికైనా న్యాయమే. అయితే ఇది కొంచెం హైప్ రావడం వల్ల సో అతను అరెస్ట్ చేయాలని, అంతెందుకంటే ఇప్పుడు ఇష్యూ జరిగిన రోజు సాయంత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కృతమైన బక్క జాడ్సన్ గారు అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలని ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయనతో పాటు చాలా మహిళా సంఘాలు కానీ మిగతా వాళ్ళు కొంతమంది అడ్వకేట్స్ చాలా మంది కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేయాల్సిందే, ఎందుకంటే తెలిసి కూడా ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఆయన వచ్చారు అని చెప్పి అప్పుడు అరెస్ట్ చేయాలన్నారు. అయితే రీసెంట్ గా ఇందాక ముందే పర్మిషన్ ఇచ్చాం కాబట్టి వచ్చాము, లేకపోతే జరిగేది కాదని చెప్పారు, అది వేరే విషయం. అయితే ఇలాంటి విషయాల్లో సామాన్యులకు ఒక న్యాయం, అల్లు అర్జున్ ఒక న్యాయం ఉండదండి. కాదంటే గతంలో జరిగిన ఉదాహరణలు తీసుకున్న హైకోర్టు స్పష్టంగా చాలా చెప్పింది, స్పష్టంగా గతంలో ఇలా జరిగింది, హైకోర్టులో ఇలా తీర్పు ఇచ్చే కాబట్టి మేము ఎలా వేస్తున్నాం. అయితే అంటే మీరు అన్నట్టుగానే ఆ రోజు జరిగిన సంఘటన జరిగినప్పుడు చాలా బాధాకరమని పుష్ప టీంతో పాటు కొంతమంది సిరీస్ తరపున కూడా రెస్పాండ్ అయ్యారు.
చాలా రెస్పాండ్ అయ్యారు. అయితే ఏంటంటే అప్పుడు సినిమాకి ఉన్న క్రేజ్ ప్లస్ పెద్దగా ఎక్కువ పట్టించుకోవచ్చు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన వల్ల ఇంతమంది అతనికి మద్దతుగా ఉన్నారు, వాళ్ళందరూ బాసటగా నిలబడ్డారు, ట్వీట్లు చేస్తున్నారు, ఇలా చేస్తున్నారని చెప్పి మనం ఎక్కువ హైప్ అవుతుంది తప్ప అప్పుడు చాలా మంది దాన్ని ఖండించారు. ఇప్పుడు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ ఖండించారు. అంతేందుకండి ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో మొట్టమొదటిగా ఇండస్ట్రీ నుంచి నాని రెస్పాండ్ అయ్యాడు. నానితో పాటు అతను పొలిటీషియన్స్ కానీ సినిమా హీరోయిన్స్ కానీ హిందీ హీరో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా రెస్పాండ్ అయ్యాడు, అయ్యో అరెస్ట్ చేయడం అన్యాయం అని చెప్పి. సో ఇప్పుడు అందులో అంటే న్యాయాన్ని ఇన్నాళ్ళు క్లాషెస్ ఉన్నాయి, చిరంజీవి ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి అన్న క్లాషెస్ ఉన్నాయి అనుకున్న విషయంలో కూడా చిరంజీవి గారు విశ్వంభర షూటింగ్ క్యాన్సిల్ చేసుకుంటూ మరీ వచ్చారు. అవునండి. అల్లు అంటే అర్జున్ అలాంటి దగ్గర. క్లాషెస్ ఉన్నాయని మనం బయట ప్రచారం తప్ప ఇప్పుడు క్లాషెస్ ఉంటే ఇప్పుడు ఒకటండి, సినిమా సినిమా సినిమా, కుటుంబం కుటుంబమే. బయట సినిమా ఫ్యాన్స్ వారి మధ్య ఫ్యాన్స్ సంబంధించి ఆ మసాలాలకు సంబంధించి ఎన్నున్నా కానీ ఎప్పటికైనా వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు వార్త తెలిసిందంటే చిరంజీవి వాళ్ళ ఇంటికి వెళ్ళి చిరంజీవి వెళ్ళారు, నాగబాబు వెళ్ళారు, చాలా మంది సినిమా హీరోలు రెస్పాండ్ అయ్యారు, ట్వీట్లు వేసారు. అది మరి మరి వాళ్ళంతా వాళ్ళ నిజంగా వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఉంటే వాళ్ళు ఎందుకు వెళ్తారు చెప్పండి? అంటే యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్, దీన్ని ఎలా చూడాలండి పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ ని? పవన్ కళ్యాణ్ గారు అంటే అది ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది, న్యాయం చట్ట ప్రకారం వెళ్ళాల్సిందే. ఇంతకుముందు ఇప్పుడు ఇదే విషయం పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ ని మనం ఎలా చూడాలండి? పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ అంటే అది అంతేనండి. ఇప్పుడు ఖచ్చితంగా అప్పుడు ఆయన కూడా ఆయన మొదటి నుంచి కూడా ఇప్పుడు బన్నీకి వెగరెస్ట్ ఏ రోజు చెప్పలేదు. ఆయన ఇంతవరకు బన్నీకి సంబంధించిన విషయంలో పుష్ప 2 కానీ అంతకుముందు నంద్యాల వెళ్ళినప్పుడు కూడా ఆయన ఎలాంటి కామెంట్ చేయలేదు. అయితే ఏంటంటే మా కుటుంబ సభ్యుడిగా మాత్రం ఎప్పుడు మనం కలిసి ఉండాలని కోరుకుంటారు ఆయన. అదే ఫ్యాన్స్ కూడా అదే చెప్తారు. ఎందుకంటే వాళ్ళు కలిసి ఉండాలి, కుటుంబ సభ్యులు కలిసి ఉండాలి, అంతే తప్ప కుటుంబ సభ్యులు మాత్రం కలిసి ఉండి ఫ్యాన్స్ మీరు కొట్టుకోని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు చెప్పలేదు, ఆయన ఎప్పటికీ చెప్పరు కూడా. అంటే కాదండి రవి గారు, ఇక్కడ యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్ అంటే అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే యునైటెడ్గా ఉండేటప్పుడు అంటే మనం కలిసి ఉంటే ఎలా ఉంటుంది, విడిపోతే ఎలా ఉంటుంది అని పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్గా ఏమైనా అల్లు అర్జున్ని ఉద్దేశించి ట్వీట్ చేశారా? అలాంటివి ఉండవండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలా నెగిటివ్ గా ఇండైరెక్ట్ గా చేసే వ్యక్తి మీనింగ్ అదే వస్తుందండి. మీనింగ్ అదే వస్తుంది, కానీ ఫ్యాన్స్ సినీ క్రిటిక్స్ ఒప్పుకోరులేండి. అదేనండి. ఇప్పుడు ఎవరు కావాలండి? ఇప్పుడు అరెస్ట్ అయిన వారిని మళ్ళీ ఇంకా ఇబ్బంది పెట్టేలాగా ట్వీట్లు చేయరండి ఎవరైనా సరే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి ఒక డిప్యూటీ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఇలా చేసి వాడిని మానసిక ఆనందం పొందే వ్యక్తి కాదు. వాళ్ళు చాలా పనులు ఉంటాయండి. ఇప్పుడు కేవలం అల్లు అర్జున్ అరెస్ట్ కోసం రెస్పాండ్ అయ్యి మనం ఇలా కలిసి ఉండాలని అంత అంత ఆలోచించే టైం ఉండదండి వాళ్ళకి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉంటారు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటా ఉంటారు. కావాలంటే ఏదైనా వచ్చి స్వచ్ఛందంగా అడిగితే సలహా ఇస్తారేమో కానీ అయితే ఇప్పటికైతే వాళ్ళు చెప్పేది ఒకటి, కలిసి ఉంటేనే కలసుఖం అనే యాంగిల్లో వాళ్ళంతా కలిసి ఉండాలంటారు తప్ప అదే తప్ప వాళ్ళు ఏదో అప్పుడు వాళ్ళ కష్టాలు ఉన్నారని చెప్పి అంతే. ఇప్పుడు నాగబాబు గారి కుటుంబం గతంలో ఆరెంజ్ సినిమా అప్పుడు కష్టాలు ఉన్నప్పుడు మొత్తం పవన్ కళ్యాణ్ మెగాస్టార్ నిలబెట్టి మొత్తం వాళ్ళకి సాయం చేశారు. సో ఆ కష్టాలు ఉన్నప్పుడు ఎవరైనా పక్కన ఉంటారో నిలబడతారు, అంతే తప్ప కష్టాలు ఉన్నారని వాళ్ళని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు. సో ట్వీట్ అనే దానికి మనం ఎలాగైనా చూసుకోవచ్చండి. అంతేందుకు ఇప్పుడు ఈ ఇష్యూలో రేవంత్ రెడ్డి గారి పేరుని ఉపహరించకపోవడం వల్ల అరెస్ట్ చేశారని కూడా వార్తలు వస్తుంది. అది నిజమా అంటే రేవంత్ రెడ్డి గారికి అంత టైం ఉంటుందా చెప్పండి? అల్లు అర్జున్ తన పేరు చెప్పలేదు, అరెస్ట్ చేసినంత టైం ఉంటుంది, ఆయన అంత ఖాళీ ఉన్నారు చెప్పండి? ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు, ఎవరి బిజినెస్ లో వాళ్ళు ఉంటారు, ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు, అంతే తప్ప ఇది మనం అలా తీసుకోవడానికి అవకాశం లేదండి. మరి ఇంతకు ముందు కూడా ఇలాంటి ఇష్యూస్ అంటే ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ఏదో మూవీ అది గుర్తు రావట్లేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఇలానే తొక్కిసలాట్లో ఒకరు చనిపోయారు. అంటే కొన్ని ఇష్యూస్ జరిగాయి. మరి అలాంటప్పుడు ఎప్పుడు ఇలాంటి సీన్స్ మనం చూడలేదు, మరి ఇప్పుడే చూడటాన్ని ఎందుకంటే లాస్ట్ టైం అల్లు అర్జున్ గారు వెళ్ళి అక్కడ కర్నూలులో వైసీపీ లీడర్కి సపోర్ట్ చేయటం కానీ అంటే ఈ పరిణామాలన్నిటినీ అంటే ఇప్పుడు ఇదంతా ఆంధ్రాకు కూడా పాకింది. ఆంధ్ర లీడర్స్ కూడా ఒక్కరు వన్ బై వన్ స్పందిస్తూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ వైఎస్ఆర్సీపీ వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు దీనిపై. అవునండి. నంద్యాల ఇష్యూ తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే స్వచ్ఛందంగా వాళ్ళు అల్లు అర్జున్ ని తమకు ఓన్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే టీడీపీకి ఉన్న స్టార్ క్యాంపెయిన్ వైసీపీకి లేదు. సో వాళ్ళకంటూ ఒక స్టార్ క్యాంపెయినర్ కావాలి. అది వాళ్ళకి అవతల వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా వీళ్ళకంటూ ఒక స్టార్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు మెగాస్టార్ కుటుంబం మొత్తం ప్లస్ మళ్ళీ నారా నందమూరి కుటుంబం మొత్తం కంప్లీట్ గా టీడీపీకే ఫేవర్గా ఉంది, వైసీపీకి ఎవరు లేదు. సో ఇలాంటి టైంలో నంద్యాల వెళ్ళి సో తాను వైసీపీకి ఫేవర్గా ఉన్నాయని అల్లు అర్జున్ ఎక్కడా చెప్పలేదు, తన ఫ్రెండ్ ని చెప్పాడు. అయితే ఏంటంటే మొన్న పుష్ప రిలీజ్ అప్పుడు కూడా ఆ మెగా ఫ్యాన్స్ ఆంధ్రలో మెగా ఫ్యాన్స్ ఎక్కడ అల్లు అర్జున్కి బ్యానర్ కట్టలేదు, మొత్తం వైసీపీ కూడా కట్టారు.
మొత్తం బ్యానర్స్ అని వైసీపీ వాళ్ళు పెట్టారు. సో కాబట్టి అక్కడ లోకల్ గా ఫ్యాన్స్ మధ్య వార్ జరిగింది తప్ప పై స్థాయిలో అయితే ఏం లేదండి. అలాంటిది ఇప్పుడు కూడా ఇప్పటికీ కొన్ని వెబ్సైట్లు ఈ అల్లు అర్జున్ అరెస్ట్ వెనకాల చంద్రబాబు ఉన్నారని వార్త కూడా రాసేస్తారు. చంద్రబాబు గారికి అల్లు అర్జున్ అరెస్ట్ చేసేంత ఖాళీ అంత ఖాళీగా ఉంటారండి వాళ్ళు. ఎవరైనా కొంచెం ఎవరి పని వాళ్ళు ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరు పనులు వాళ్ళని. ఇండస్ట్రీ అయితే ఇది ఒక పెద్ద స్టార్ కాబట్టి మనం ఎక్కువ దాని మీద ఫోకస్ ఉంది. అందుకని చెప్పి మనం ప్రతి ఒక్కరు పట్టించుకుంటున్నారు. ఒకటండి, రేవంత్ ఇంత ఇష్యూ జరిగిన తర్వాత పోయిన రేవతి ప్రాణం తీసుకొచ్చే అవకాశం లేదు. సో వాళ్ళ కుటుంబానికి అల్లు అర్జున్ సాయం చేయాలి. సో 25 lakhs ఇచ్చారు. అది కాకుండా ఇంకా వాళ్ళు కోలుకునే వరకు వాళ్ళు ఇద్దరు పిల్లలు కొంచెం స్థిమితంగా అంటే రవి గారు ఇక్కడ ఓకేనండి, మనం డబ్బులు ఇచ్చారు, ఈ అరెస్టు, ఈ హంగామా, ఈ తతంగం అంతా కాస్త పక్కన పెట్టేస్తే, అంటే ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎవరైనా బాధ్యతాయుతంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది కదండి. ఎందుకు అంత బాధ్యతారాహిత్యంగా బిహేవ్ చేశారంటారు? ఖచ్చితంగా ఉంది. అయితే ఇందులో బాధ్యత రాహిత్యం అల్లు అర్జున్ థియేటర్కి వస్తున్నాడని ముందే ఇన్ఫార్మ్ చేశామని ఇప్పుడు ఇవాళ చెప్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఒక 2 days బ్యాక్ వరకు రాలేదండి. అది ఇవాళే వచ్చింది. సో కోర్టు కూడా దాని పరిగణలో తీసుకుని సో ముందే ఇన్ఫార్మ్ చేశారు కాబట్టి ఓకే అన్నట్టుగా తీసుకుంది. అయితే ఒకటండి, ఇలాంటి ఇష్యూ జరగాలని, క్రౌడ్ రావాలని అందరూ కోరుకుంటారు కానీ తొక్కిసలాట జరగాలని ఏ హీరో అనుకోరండి. ఎందుకంటే తొక్కిసలాట జరిగితే వాళ్ళు జైలుకి వెళ్తారు, అది పెద్ద ఇష్యూ అవుతుంది. అది పాజిటివ్ ప్రమోషన్ పక్కన పెడితే నెగిటివ్ ప్రమోషన్ వస్తుందని ప్రతి హీరోకి తెలుసు. కానీ క్రౌడ్ రావాలి, ఎక్కువ కొంచెం జనం హడావిడి ఉండాలి అని కోరుకుంటారు తప్ప ఇలా స్టాంపీడ్ జరగాలని, తొక్కిసలాట జరగాలని తెలుసుకోవాలని ఎవరు కోరుకోరండి. అలా అనుకుని కూడా ఎవరు ఏ ఫంక్షన్ చేయరు. ఎందుకంటే ఎవరు తమ కెరీర్ ని పణంగా పెట్టి నెగిటివ్ పబ్లిసిటీ కోరుకోరండి. అది అక్కడ స్వచ్ఛంగా కొంచెం జరిగిపోయింది. అయితే అనుకున్న స్థాయి కన్నా ఎక్కువ మంది ఫ్యాన్స్ వచ్చారు. అప్పుడు మీరు ఉదాహరించిన ఎన్టీఆర్ ఆడియో ఫంక్షన్ కూడా ఆ రోజు అనుకున్న దానికన్నా ఎక్కువ మంది ఫ్యాన్స్ వచ్చారు. అందుకండి తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొన్న దేవరా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. బికాస్ ఆఫ్ ఓన్లీ అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తే మళ్ళీ తొక్కిసలాట జరుగుద్ది అనే ఉద్దేశంతో ఇవ్వలేదు వాళ్ళు. రైట్ రవి గారు మీతో చాలా మాట్లాడదాం. మన్నిం కోటేశ్వరరావు గారు ఉన్నారు మాతో పాటు, పొలిటికల్ అనలిస్ట్. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. అంటే మొత్తంగా అల్లు అర్జున్ అరెస్టు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అంటే ఈ మార్నింగ్ నుంచి జరుగుతున్న ఈ పరిణామాలని మనం ఎలా చూడొచ్చండి? అంటే ఫ్రైడే రోజు ఇవాళ మార్నింగ్ 11:45 నుంచి స్టార్ట్ చేశారు. అంటే 12:01 కంతా అరెస్ట్ చేసేశారు, రిమాండ్ విధించేశారు. అంటే ఈ పరిణామాలన్నిటినీ మనం ఎలా చూడాలి సార్? ఇప్పుడు సెలబ్రిటీస్ గా ఉన్నటువంటి వాళ్ళు అరెస్ట్ కావడం ఇదే ప్రథమం కాదు అనేటువంటిది ముందు మనం గమనించాలి. అల్లు అర్జున్ కంటే ఎక్కువ మంది ఫ్యాన్స్ లేదా ఆల్ ఇండియా ఫేమ్ ఉన్నటువంటి సంజయ్ దత్, అదే విధంగా సల్మాన్ ఖాన్ వివిధ కేసుల్లో, ఇట్లాంటి కేసు అని కాదు, ఏ కేసులో అయినా కూడా అరెస్ట్ అయ్యారు అనేటువంటిది ముందు మనం గమనించాలి. అందువల్ల ఇదేమి వేధింపు కేసు కాదు, లేదా ఒక తప్పుడు ఆరోపణతో చేసినటువంటి కేసు పెట్టినటువంటి కేసు కాదు, దానిలో అరెస్టు కాదు. తొక్కిసలాట వాస్తవం, మహిళ చనిపోయిన మాట వాస్తవం. థియేటర్ యాజమాన్యంతో పాటు ఆ విధంగా మన అల్లు అర్జున్ వస్తే తొక్కిసలాట జరుగుతుంది అని పోలీస్ యంత్రాంగం కూడా సరైనటువంటి ఏర్పాట్లు చేయకపోవడం, పోలీస్ యంత్రాంగం వైఫల్యం కూడా ఇందులో ఉంది. అందరి వైఫల్యం ఉన్నది. తను వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగానే యాజమాన్యానికి లేదా పోలీసు యంత్రాంగానికి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యతను కూడా అల్లు అర్జున్ నిర్వర్తించలేదు అనేటువంటిది దీనిలో ప్రాథమికంగా కనిపిస్తూ ఉంది. అందువల్ల ఘటన వాస్తవం, మరణం వాస్తవం. అది ఎవరు కావాలని చేశారని ఎవరు చెప్పట్లేదు. అందుకని కావాలని చేసినట్టు ఎవరు చెప్పినప్పుడు ఆ కేసు భారత్లో ఉన్నటువంటి చట్టాల ప్రకారం కేసు దాఖలైన తర్వాత అరెస్ట్ అనేటువంటిది అవసరమైతే జరుగుతుంది, లేకపోతే మామూలుగా పూచికత్తు ఇచ్చేసి పంపించేస్తారు ఆ కేసు తీవ్రతను బట్టి. దానిలో ఇప్పుడు దీనిలో అదే జరిగింది. అది శుక్రవారం జరిగింది, శనివారం జరిగింది, ఆదివారం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడు జరిగినా కానీ వెంటనే మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారా లేదా అనేటువంటిది ఒకటి. ప్రవేశపెట్టారు. అనేక కేసుల్లో మనం చూస్తున్నాం. అర్ధరాత్రి అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని కూడా అర్ధరాత్రి అపరాత్రి అనకుండా మేజిస్ట్రేట్ ఇంటికి వెళ్ళి అనేక సందర్భాల్లో మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినటువంటి కూడా చూసాం మనం. అందుకని మేజిస్ట్రేట్ గారు నిద్రపోతారు లేదా కోర్టు టైం కాదు అని అట్లేమి లేదు కదా. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతిదాన్ని రాజకీయం చేయడం, ప్రతిదాన్ని వక్రీకరించడం అనేటువంటిది
ఇవాళ మన సొసైటీలో ఒక ఫ్యాషన్ గా మారింది. దానిలో భిన్నమైనటువంటి ఎవరి ప్రయోజనాలు వాళ్ళకి ఉన్నాయి. అందువల్ల మరి దీన్ని రాజకీయ కోణంలో ఎందుకు చూడాలి, లేకపోతే ఇంకోటి ఎందుకు చూడాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎక్కడో పొగడలేదనో లేకపోతే ఆయన పట్టించుకోలేదో అంటున్నారు. ఓకే, ఆయన పట్టించుకున్నారో మరి ఇద్దరు ఎప్పుడు కలిసారో నాకైతే తెలియదు. ఎందుకంటే సినిమా ఫంక్షన్స్ గురించి నాకు అంత ఆసక్తి ఉండదు. మరి రోజు తిడతారు కదా బీఆర్ఎస్ నాయకులు, రోజు తిడతారు కదా, నోరు బట్టను బూతులు తిడుతున్నారు కదా, మరి వాళ్ళ మీద కేంద్రీకరణ ఎక్కువ ఉంటుందా, లేకపోతే అల్లు అర్జున్ మీద కేంద్రీకరణ ఎక్కువ ఉంటుందా రేవంత్ రెడ్డికి? ఒకవేళ అలా అనుకునేట్లయితే. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయ ప్రయోజనాలు. అరెస్ట్ ని ఖండిస్తున్నారు. దేనికి ఖండిస్తున్నారు వీళ్ళు? అరెస్ట్ ని ఎందుకు ఖండిస్తున్నారు? ఉదంతం జరగలేదా? ఏమన్నా వేధింపు కేసా ఇది? దీనిలో చట్టం తన పని తాను చేసుకుపోయింది. తను చేసినప్పుడు ఆయన కోర్టుకు వెళ్ళారు, కోర్టు ఆయనకి రిలీఫ్ ఇచ్చింది. ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్నట్టుగా మామూలుగా ఎక్కడ కేసు నమోదైతే, ఏ స్థాయిలో నమోదైతే ఆ స్థాయిలో దిగువ కోర్టులో బెయిల్ తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టులు కూడా అనేకం చెప్పాయి. కానీ ఇది హైకోర్టుకు ఉన్నటువంటి విచక్షణ అధికారంతో ఈయనకి అటువంటి రిలీఫ్ ఇచ్చారు. నిజానికి హైకోర్టు మరి ఆ విధంగా కనుక చెప్పుంటే ఆయన రిమాండ్ లో ఉండేవారు. మళ్ళా రెగ్యులర్ బెయిల్ కోసం మళ్ళా కోర్టులో దాఖలు చేసి ఇవన్నీ చేసాం. అందుకని రిలీఫ్ ఇచ్చారు. మరి రిలీఫ్ ఇచ్చినటువంటి దానికి ఏమన్నా కామెంట్ చేస్తారా? కానీ నాకైతే దీనిలో రాజకీయ కోణం ఉందని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఎవరైనా ఉందనుకుంటే అది వాళ్ళ అభిప్రాయం, అది అంతే తప్ప ఇది ఒక దురదృష్టకరమైనటువంటి ఘటన జరిగింది. పరోక్షంగా జరిగినా లేదా ప్రత్యక్షంగా జరిగినా కానీ అనేకమైనటువంటి ఉదంతాల్లో ఇందాక మీరు అన్నారు, మన ఈ సందర్భంగా ఎక్కడ పుష్కరాల సందర్భంగా లేకపోతే దేవాలయాల్లో తొక్కిసలాట. ఎస్, నేనేమంటున్నానంటే అటువంటి ఉదంతాలు కూడా బాధ్యతారహితంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఎంత పెద్దవాళ్ళైనా అటువంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి, అరెస్టులు చేయాలి అనేది నేను ఈ సందర్భంగా అయితే చెప్పదలుచుకున్నాను. కోటేశ్వరరావు గారు ఇప్పుడు జగన్ గారు డైరెక్ట్ గా వచ్చి ఈ అరెస్ట్ ని నేను ఖండిస్తున్నాను అంటాం కానీ, అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా మంది స్పందించారు. లక్ష్మీ పార్వతి గారు చంద్రబాబుని అరెస్ట్ చేయాలి అంటున్నారు. అంటే దీన్ని మనం ఎలా చూడాలంటారు? అంటే రాజకీయ కోణం లేకుండానే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ అల్లు అర్జున్ని ఓన్ చేసేసుకున్నారా? అంటే అల్లు అర్జున్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓన్ చేసుకున్నారు కనుకనే టీడీపీ ఇక్కడ కాంగ్రెస్ స్కెచ్ చేసి అరెస్ట్ చేశారు అని అనుకోవచ్చా? అంటే మీరు లేదు అంటున్నా కూడా ఇక్కడ పరిణామాలు చూస్తే అలానే కనిపిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు లేదా లక్ష్మీపార్వతి గారు వీళ్ళందరూ కలిసి సంజయ్ థియేటర్ దగ్గర ఉన్నటువంటి దాన్ని ఆర్గనైజ్ చేశారా వీళ్ళు ఏమన్నా? లేదండి. మరి లేనప్పుడు వాళ్ళు కూడా వీళ్ళంతా ఇప్పుడు వీటన్నిటిని ట్రాక్ చేస్తున్నటువంటి వాళ్ళు దాన్ని కూడా ట్రాక్ చేసి అక్కడ అటువంటి ఉదంతం జరగకుండా వచ్చి అంత కాపలాగా వేయాలి కదా. ఎందుకని ఆ బాధ్యత ఎందుకు తీసుకోలేదు వాళ్ళు? అందువల్ల అవన్నీ కూడా అందుకనే నేను ముందే చెప్పాను, రాజకీయ దానిలో భాగంగా చేసేటువంటి ప్రకటనలు తప్ప వాటిని విశ్వసనీయంగా తీసుకోవాల్సినటువంటి లేదు, వాళ్ళకి క్రెడిబిలిటీ లేదు అనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్తున్నా. సరే కోటేశ్వరరావు గారు, ఇప్పుడు అల్లు అర్జున్ గారి అరెస్ట్ ని మీరు నిజంగా చెప్పండి, అంటే బీయింగ్ అనలిస్ట్ అంటే ఈ అరెస్ట్ ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే రాజకీయ కోణం అది పక్కన పెట్టేస్తే అంటే ఈ అరెస్ట్ ని మీరు అంటే సబబే అనుకుంటున్నారా? లీగల్ గా జరిగినటువంటి ఉదంతం మీద పెట్టేటువంటి కేసులను బట్టి అరెస్ట్ చేయడమా లేకపోతే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడమా లేకపోతే ఏమిటనేటువంటిది మన లాయర్ గారు స్పష్టంగా చెప్పుకుంటారు. అందువలన నమోదైనటువంటి కేసును బట్టి అవసరమైతే అరెస్ట్ చేస్తారు. దానిలో తప్పే ఉందని ఆయనేం ఉరిదీయట్లేదు కదా. అరెస్ట్ అంటే ఉరిదీయటం కాదు, లేకపోతే నేరం చేశాడని చెప్పడం కాదు కదా. పోలీసులు ఏం చేయాలి? ఒక కేసు పెట్టారు, బాధితురాల భర్త కేసు పెట్టారు, కేసును తీసుకోవాలా లేదా? తీసుకోవాల్సి వచ్చినప్పుడు జరిగినటువంటి ఉదంతాన్ని బట్టి ఏ సెక్షన్స్ అప్లై అయితే ఆ సెక్షన్స్ ప్రకారం కేసులు పెడతారు. ఒకవేళ అది తప్పనుకోండి, అది తప్పనుకుంటే కోర్టుకు వెళ్ళి న్యాయం పొందుతారు, రిలీఫ్ పొందుతారు. ఇప్పుడు నేనేం ప్రత్యక్షంగా లేను కనుక అని చెప్పేసి ఆయన క్వాష్ చేయమని చెప్పేసి పిటిషన్ వేశారు కదా, దాని మీద హైకోర్టు నిర్ణయం తీసుకుంటుంది.
ఒకవేళ ఇప్పుడు అదే కదా సమస్య, ఒకవేళ ఇటువంటి ఉదంతాలు ఎవరి మీద కేసు కనుక ఇంత తీవ్రమైనటువంటి కేసు కనుక నమోదైనప్పుడు అరెస్ట్ చేయకపోతే సెలబ్రిటీలకు ఒక న్యాయమును మిగతా వాళ్ళకి ఒక న్యాయమా అనేటువంటి విమర్శలు కూడా వస్తాయి కదా. ఎగ్జాక్ట్లీ అండి, కరెక్ట్. ఆల్రెడీ ఆ చర్చ జరుగుతా ఉంది. జరుగుతా ఉంది కదా. అందుకనే ఒక్క నిమిషం అండి, మా హైకోర్టు అడ్వకేట్స్ గ్రూప్ ఉంది ఒకటి మాకు వాట్సాప్ లో. అవి మీరు గనక చూస్తే ఒక అడ్వకేట్స్ ఇట్లా మాట్లాడుకోగలుగుతారా అని కూడా ఆశ్చర్యం కలుగుతుంది. అంత అంటే సరే, ఇంకా ఎవరి పార్టీల వాళ్ళు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఏదేమైనా అరెస్ట్ సబబే హైకోర్టు. అంటే గోపాల్ శర్మ గారు, ఈ కేసు ఫర్దర్ గా అంటే ఈ కేసు నిలబడే అవకాశం ఉంటుందా అండి? ఎందుకంటే నేను చాలా విన్నది ఏంటి అంటే ఈ కేసు ఫర్దర్ గా నిల్చోదు, అంటే ఈ కేసు స్ట్రాంగ్ గా లేదు అంటే వన్స్ మధ్యంతర బెయిల్ వచ్చేసింది అంటే ఇంకా ఫ్యూచర్లో కూడా ఇది జైలుకి వెళ్ళే అవకాశం ఉండదు, ఈ కేసు నిలబడే అవకాశం లేదు అని వింటూ ఉన్నాం. ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? అది కరెక్ట్ కాదమ్మా. ఏంటంటే ఇప్పుడు దిస్ ఈజ్ అ వెరీ ఇనిషియల్ స్టేజెస్ లో ఉంది కేసు. ఇది వాళ్ళు అరెస్ట్ ముందే ఊహించి నిన్ననే క్వాష్ పిటిషన్ వేసుకున్నారు వాళ్ళ లాయర్స్. అందులో ఇవాళ హియరింగ్ వచ్చింది. హియరింగ్ వస్తే 482 కింద కోర్ట్ హ్యాస్ గాట్ ఇన్హెరెంట్ పవర్స్, వాళ్ళు ఏదన్నా చేయొచ్చు. దానిలో భాగంగా వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. అందులో దాని ప్రకారం జడ్జి గారు కన్విన్స్ అయినారు. ఆయనకి లిమిటెడ్ పీరియడ్ బెయిల్, అది ఇదేమో పర్మనెంట్ బెయిల్ కాదు, లిమిటెడ్ పీరియడ్ బెయిల్ ఇచ్చారు. అది మొత్తం ఆర్డర్ వస్తే గానీ మొత్తం తెలియదు, రేపు పొద్దున బయటకు వస్తుంది. బహుశా అక్కడ ఉన్న అడ్వకేట్స్ విని ఉంటే తెలిసి ఉండేది, నేను లేను కోర్టులో ఇవాళ. ఎనీవే, అయితే ఇందులో ఏంటంటే మీరు అడిగిన దానికి ఒక 90 days దాకా ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఉంటది, పోలీసులకి టైం ఉంటది. 90 days లోపల ఛార్జ్ షీట్ ఖచ్చితంగా వేస్తారు, వేయాల్సిందే అని. ఎందుకంటే ఇందులో కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే దాంట్లో 10 years నుంచి లైఫ్ సెంటెన్స్ దాకా ఇందులో శిక్షలు ఉన్నాయి. కాబట్టి ఛార్జ్ షీట్ వేయకుండా వదిలిపెట్టరు. ఏ పొలిటికల్ రీజన్ ఉన్నా, ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు అన్ని ఇప్పుడు అపోజిట్ పార్టీ వాళ్ళు ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ పోలీసు వాళ్ళు చేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. ఛార్జ్ షీట్ మటుకు వేస్తారు. ఛార్జ్ షీట్ వేసేటప్పుడు పకడ్బందీగా ఆ ఛార్జ్ షీట్ తయారు చేసి ఉంటే గనక, జనరల్ గా మేము కేసెస్ చూస్తుంటాం, 40 years నుంచి నేనే చూస్తున్నాను. పోలీసులు చేసే తప్పులకి ఛార్జ్ షీట్లు తప్పుల తడకగా ఉంటుంది. 70% కేసులలో అసలు శిక్షలే పడవు, ఎందుకంటే విట్నెస్లు అందరూ హాస్టైల్ అవుతారు. ఛార్జ్ షీట్లు వేయటంలో కూడా తప్పులు ఉంటాయి కాబట్టి అక్కడ టెక్నికల్ గా దొరికిపోతారు పోలీసులు. జనరల్ గా అది జరుగుతూ ఉంటది. ఈ కేసులో మటుకు బికాజ్ సెలబ్రిటీ, ఒక రినౌండ్ ఫిలిం యాక్టర్ అతను, సో డెఫినెట్ గా పోలీసులు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఒపీనియన్ తీసుకుంటారు. ఇవన్నీ ఒపీనియన్స్ తీసుకొని ఛార్జ్ షీట్ వేస్తారు. నాకు తెలిసినంత మటుకు అంత ఈజీగా ఏదో ఆఫ్ హ్యాండెడ్ లో ఛార్జ్ షీట్ వేయటం అనేది ఉండదమ్మా. ఇందులో ఖచ్చితంగా రేపు పొద్దున ఛార్జ్ షీట్ వేస్తే, అంటే 90 days లోపల ఛార్జ్ షీట్ వేస్తే ట్రయల్ కు వెళ్తారు. వాళ్ళు ట్రయల్ కు వెళ్లాల్సిందే. అంటే ఈ లోపల వాళ్ళు 482లో వాష్ పిటిషన్ లో అడిగారు కాబట్టి రేపు మళ్ళా వస్తుంది లిమిటెడ్ పీరియడ్. సార్ గోపాల్ శర్మ గారు, ఇది క్వాష్ చేసే అవకాశం ఉందా అండి? ఇమీడియట్ గా క్వాష్ కాదండి, ఎప్పటికీ ఛార్జ్ షీట్ వేసిన తర్వాతనే క్వాష్ గురించి వస్తుంది. ఇవాళ పిటిషన్ ఏంగానే రేపే క్వాష్ అనేది కాదు. ఎప్పటికీ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత అప్పుడు ఆ కేసులో ఉన్న బలాబలాలు, కేసులో ఉన్న ఎవిడెన్సెస్, వాటిని బట్టి ఛార్జ్ షీట్లు వేసిన తర్వాత జనరల్ గా కేసెస్ లో ఎట్లా ఉంటదంటే మీరు క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు, కానీ వెంటనే క్వాష్ కాదు. అంటే గోపాల్ శర్మ గారు, సారీ మాకు పెద్దగా నాలెడ్జ్ లేదు, అంటే క్వాష్ పిటిషన్ ఉంటుండగా ఇక్కడ 14 రోజులు రిమాండ్ అనేది ఎందుకు తొందరపడ్డారేమో అనిపించిందండి మామూలుగా మాలాంటి సామాన్య జనాలకి. అంటే యాక్చువల్ గా నిజంగా కూడా తొందర పడ్డట్టే, ఎందుకంటే ఒక జనరల్ గా మారల్ రెస్పాన్సిబిలిటీ ఉంటది పోలీసులకి. నిన్న క్వాష్ పిటిషన్ వేశారు, ఇవాళ హియరింగ్ ఉందని తెలుసు పోలీసులకి. బికాజ్ వాళ్ళ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అంతా హైకోర్టులో ఉంటారు, వాళ్ళు నోటీస్ చేస్తుంటారు, వాచ్ చేస్తుంటారు. తొందరగా హాస్పిటల్ తీసుకుపోయి తొందరగా రిమాండ్ చేసి, జనరల్ కేసులలో రిమాండ్ చేయగానే 10 minutes లో జడ్జి గారు 2-3 ప్రశ్నలు అడుగుతారు ఆ రిమాండ్ అయిన వ్యక్తిని. ఇవాళ అల్లు అర్జున్ ని రిమాండ్ చేశారు. ఏం అడుగుతాడు ప్రశ్నలు? ఏమండి మిమ్మల్ని పోలీసులు బాగానే ట్రీట్మెంట్ చేశారా, మిమ్మల్ని ఏమైనా కొట్టారా, మిమ్మల్ని ఏమైనా తిట్టారా అని అడుగుతారు జడ్జి గారు.
మెజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసినప్పుడు. ఆ తర్వాత 3 నిమిషాలలో రిమాండ్ అంటాడు. రిమాండ్ అనగా స్ట్రైట్ అవే జైలుకి తీసుకెళ్లిపోతారు. దట్ ఈస్ ద జనరల్ ప్రొసీజర్ విచ్ దే అడాప్ట్ ఇన్ ద కోర్ట్స్. బట్ ఈ రోజు మటుకు హైకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి జడ్జి గారు కూడా రిమాండ్ ఆపాడు ఆయన 4:30-5 దాకా. అది కొంచెం మాలాంటి వాళ్ళకు కూడా కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే అక్కడ ఏమి ఫైనల్ ఆర్డర్ రాలేదు, పెండింగ్ ఉంది అక్కడ. హైకోర్టులో ఇంకా ఆర్గ్యుమెంట్స్ కే రాలేదు కదా, 4 ఎప్పుడు వచ్చింది ఆర్గ్యుమెంట్స్ కి. బట్ ఇక్కడ 2:30 లోపలనే ఆయన రిమాండ్ కి తీసుకెళ్లారు కదా జడ్జి గారి దగ్గర, మేజిస్ట్రేట్ దగ్గర. సో అప్పుడు ఆయన ఇమీడియట్ రిమాండ్ యాక్సెప్ట్ చేసి ఉంటే ఆ పాటికి ఆయన జైలుకి వెళ్ళిపోయి ఉండేవాడు. రిమాండ్ యాక్సెప్ట్ చేయకుండా ఆపినట్టు ఏదో చూశాను నేను. సో ఆపారంటేనే కొంచెం ఆలోచించాల్సిన విషయం. అదే అంటే అదే ఇక్కడ ఎక్కడ అంటే ఎంత పొలిటికల్ ఇది లేదు అన్నా ఎక్కడ పొంతన కుదరట్లేదేమో అనిపిస్తుంది. అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం ఒక సెలబ్రిటీకి ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం అని మీలో కూడా చాలా చర్చలు జరిగాయి అన్నారు. ఎగ్జాక్ట్లీ అది కూడా కరెక్టే, కాదు అని అనట్లేదు. కానీ ఇది ఇంత స్పీడప్ అనేది అంటే జనాలకి ఎక్కట్లా. అంటే ఇంకోటి గోపాల్ శర్మ గారు, ఒక మనం అంటే పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకున్నాము అని వన్స్ అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన తరువాత మనకి లెటర్ బయట పెట్టారు. అంటే ఈ లెటరు తర్వాత క్రియేట్ ఏమైనా చెయ్యొచ్చు అంటారా? అంటే ముందు బయట పెట్టకుండా ముందు మాకు పర్మిషన్ తీసుకోలేదు, సడన్గా అల్లు అర్జున్ వచ్చారు అన్న చెప్పిన పోలీసులు తరువాత అల్లు అర్జున్ పర్మిషన్కి ముందే అప్లై చేశారు, ఇదిగోండి లెటర్ అని చూపిస్తున్నారు. దీన్ని మనం ఎలా చూడాలంటాము? పోలీసులు చూపించారా లెటరు? చూపించారండి. అంటే ముందే పర్మిషన్ తీసుకున్నారు అని ఇప్పుడు చూపిస్తున్నారు. ముందు పర్మిషన్ తీసుకుంటే వాళ్ళ బాధ్యత లేదా? ఎక్కువ మంది డెఫినెట్ గా ఉంది. ఇప్పుడు పర్మిషన్ తీసుకొని ఉంటే ఒక పాపులర్ యాక్టర్ వస్తుంటే ఊహించాలి కదా మీరు పోలీసులు. అక్కడ పోలీసుల నెగ్లిజెన్స్ కనపడుతుంది. నా ఓపెనింగ్ రిమార్క్స్ లోనే చెప్పాను ఆ విషయం. ఇక్కడ అందరి నెగ్లిజెన్స్ కనపడ్డది, పోలీసులది, సినిమా హాల్ యాజమాన్యంది, ప్లస్ అల్లు అర్జున్ది, అందరి నెగ్లిజెన్స్ కనపడుతుంది ఇక్కడ. అయితే ఇక్కడ పొలిటికల్ అని అంటా ఉన్నారు కదా, ఒక ఫూలిష్ ఇడియాటిక్ ట్వీట్ చేశాడు ఆ కేటీఆర్ అనే వ్యక్తి. ఆయన ఫ్రస్ట్రేషన్ లో చాలా రాంగ్ ట్వీట్ చేశాడు. ఐ రియల్లీ కండెమ్ దట్. అవును, పవన్ గారు కూడా అది చాలా ఫూలిష్ నేను అడిగితే కూడా కొట్టి పారేశారు. అది మాకు ఫూలిష్ గానే ఉంది, కాకపోతే ప్రతిపక్షాల వైపు మేము కూడా మాట్లాడాలి కాబట్టి అడిగాను. చెప్పండి సార్. ఒక అమెరికాలో చదివాను, ఎంత విఘ్నతతో వ్యవహరించాలండి. ఆయన కూడా మొన్నటిదాకా 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కదా. పోలీసులు ఎప్పటికీ కూడా ప్రతి విషయం సీఎంకో హోమ్ మినిస్టర్కో చెప్పి చేయరు. అక్కడ జరిగే పరిణామాలను బట్టి ఇమీడియట్ గా రియాక్ట్ అవుతారు, దాన్ని బట్టి అరెస్ట్ చేస్తారు. అంతేగాని వాళ్ళ మీద ఏదో ఆపాదించి ముఖ్యమంత్రి ఢిల్లీలో కూర్చొని అరెస్ట్ చేయించాడు, లేకపోతే అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం తప్పు. అది మోస్ట్ ఇడియాటిక్ స్టేట్మెంట్ గివెన్ బై కేటీఆర్. నేను 40 ఏళ్ళ నుంచి బీజేపీలో ఉన్నా, బట్ స్టిల్ ఐ డోంట్ సే ఇట్ ఈస్ ఎ పొలిటికల్లీ మోటివేటెడ్ కేస్. అది కానే కాదు. రేవంత్ రెడ్డి గారికి ఏం పని లేదు. ఆయన కూడా ఢిల్లీలో ఆయన ఏదో అభివృద్ధి పనుల మీద పాపం వెళ్ళాడు, నాకు ఆ ఫండ్స్ ఇవ్వండి ఈ ఫండ్స్ ఇవ్వండి అన్నాడు, లేకపోతే ఇది మినిస్ట్రీ ఎక్స్పాన్షన్ గురించి అడిగారు. ఆయనకేం పని లేదా? ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ అల్లు అర్జున్ అరెస్ట్ అయితే ఎంత, కాకపోతే ఆయనకి ఎంత అండి? దట్ ఈస్ అన్ ఇడియాటిక్ స్టేట్మెంట్ గివెన్ బై కేటీఆర్. ఐ రియల్లీ కండెమ్ దట్. అట్లా ఒక బాధ్యత గల మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆ విధంగా అనటం అది నిజంగా ఫూలిష్నెస్. అంటే గోపాల్ శర్మ గారు, ఇప్పుడు జనవరి 21 కి ఏం జరగబోతోంది? అంటే ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ఏముంటది? హైకోర్టు అడ్వకేట్ అప్పుడు వాళ్ళు 21 దాకా ఏదో ఇంటర్వ్యూ రిలీజ్ వచ్చింది. ఆ తర్వాత పర్మనెంట్ బెయిల్ కూడా అడుగుతారు వాళ్ళు. ఇంటర్వ్యూ బెయిల్, మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే. పర్మనెంట్ బెయిల్ అడిగినప్పుడు ఆ రోజు మళ్ళా పోలీసులు మళ్ళా కొత్త స్టోరీ ఏమైనా చెప్తారా, కొత్తగా ఇంకేమన్నా ఇన్వెస్టిగేషన్ లో కొత్త విషయాలు ఏమైనా బయటపడతాయా, అవన్నీ అప్పటికి చూడాలి. మనం ముందే ఊహించి ఏం చెప్పలేము. బట్ డెఫినెట్ గా 90 days లో మటుకు ఛార్జ్ షీట్ వేయాల్సిందే, వేస్తారు కూడా. పెద్ద పెద్ద సెలబ్రిటీ కేసు పోలీసులు కనుక వేయకపోతే, ఛార్జ్ షీట్ వేయకపోయి ఆపేసి ఉంటే, అంటే ఈ లోపల వాళ్ళు క్వాష్ పిటిషన్ లో ఫర్దర్ గా ఇంకోటి అడగచ్చు, ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ మే బి స్టేడ్ అని అడగచ్చు. ఇంకొక ఇంటరింగ్ పిటిషన్ వేసుకోవచ్చు వాళ్ళు. వేసుకుంటే అప్పుడు కనుక ఆల్
ఫర్దర్ ప్రొసీడింగ్ స్టే అని కనుక వాళ్ళకి స్టే ఇస్తే అప్పుడు ఇంక్లూడింగ్ ఛార్జ్ షీట్, ఇంక్లూడింగ్ అరెస్ట్, ఇంకేముండవు ఒక 2-3 ఏళ్ల దాకా. సార్ ఇంకోటి గోపాల్ శర్మ గారు, ఇంకొకటి ఏంటంటే మా సామాన్య జనాలందరికీ వచ్చే డౌట్ ఏంటి అంటే, ఆల్రెడీ రేవతి భర్త వేసిన పిటిషన్ని, అంటే నాకు తెలియదు, నాకు నిజంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారు అని నేను అది విత్డ్రా చేసుకుంటున్నాను అన్నారు. అంటే ఆయన విత్డ్రా చేసుకుంటే ఇంకా కేసు ఏముందండి? అంటే హ్యూమన్ రైట్స్ వాళ్ళ కింద కేసు నడిచే అవకాశం ఉందా? మీరు ఒకసారి కంప్లైంట్ కనుక చదివితే అది చాలా స్పష్టంగా రాశాడు ఆయన. నేను చదివే నా కంప్లైంట్ ఇవాళ తెలుగులో. పొద్దున 5వ తారీఖు ఉదయం 4:10 వెళ్ళి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి స్వదస్తూరితో రాశాడు ఆయన. నేను చదివే నా కంప్లైంట్. అందులో క్లియర్ గా రాశాడు ఏమని, వాళ్ళ నిర్లక్ష్యం వలన అల్లు అర్జున్ యొక్క గన్మెన్ లో వాళ్ళు ఎవరు బౌన్సర్స్ వాళ్ళ వల్ల ఆ స్టాంపేడ్ జరిగింది, వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే, కాబట్టి నా భార్యను ఆమె ఎవరో చనిపోయిందని రాశాడు ఆ కంప్లైంట్ లో. తెల్లవారుజామున 4:10 పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఇచ్చిన కంప్లైంట్ ఇప్పుడు విత్డ్రా చేసుకుంటున్నా అంటే కూడా చెల్లదు. అది ఎప్పుడు ఎవిడెన్స్ లో చెప్పాలి. ఎప్పుడు 3 ఏళ్లకో 4 ఏళ్లకో కోర్టులో చార్జ్ షీట్ వేసిన తర్వాత ట్రయల్ కి వచ్చినప్పుడు అప్పుడు ఈయన చెప్తే ఏదో దానికి కొంచెం వెయిటేజ్ ఉంటది. ఓకే, ఇప్పుడు దీనికి వెయిటేజ్ లేదంటారా? ఆయన విత్డ్రా చేసుకున్నా ఇప్పుడు దీనికి వెయిటేజ్ లేదంటారు? ఇది ప్రిమేచ్యూర్ అమ్మా, ఇది దిస్ ఈస్ ప్రిమేచ్యూర్ స్టేజ్, వెరీ బిగినింగ్ ఆఫ్ ద కేసు కదా. ప్రిమేచ్యూర్ స్టేజ్ లో కంప్లైంట్ ఇచ్చి కంప్లైంట్ ఇవ్వటం నీ ఇష్టమే, విత్డ్రా చేసుకోవటం నీ ఇష్టమేనా? అట్లా కుదరదు. జ్యుడిషియల్ గా లాలో అలా లేదు. ఆయన నేను విత్డ్రా చేసుకున్నా అంటే ఎవరు నమ్మరు, కోర్టు నమ్మదు, పోలీసులు కూడా నమ్మరు. అప్పుడు ఏమొస్తుంది, ఇంకా వేరే విధంగా ఆపాదించవచ్చు. అరే వాడికి 5 కోట్లు పంపించాడు అందుకే ఇచ్చారు, ఇట్లా విత్డ్రా చేసుకున్నానని లెటర్ రాసి ఉన్నాడని కూడా ఒక అపవాదం వస్తుంది. ఒకవేళ ఆయన ఇచ్చినా కూడా ఇప్పుడు చెల్లదండి, ఇప్పుడు ఇమీడియట్ గా అయితే చెల్లదు. రైట్ గోపాల్ శర్మ గారు, ఒకసారి పవన్ మల్లాది గారితో మాట్లాడదాం. పవన్ గారు చెప్పండి. అయితే ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్ అని అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ట్వీట్ చేశారు. అంటే ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు ఈ ట్వీట్ చేయటాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చండి? అది వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ ఇష్యూ కదమ్మా. అంటే ఇది నిజంగా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే ద్వంద్వార్థాలు ధ్వనించేలాగా ట్వీట్ చేశారా, లేకపోతే అక్కడ హ్యాష్ట్యాగ్ స్వర్ణాంధ్ర 2047, వికసిత్ భారత్ 2047 అని హ్యాష్ట్యాగ్ యాడ్ చేశారు? ఇట్లా మనం చేసే ప్రతిదాన్ని విశ్లేషించుకుంటూ పోతే భావ ప్రకటన స్విచ్ అనేది భయభ్రాంతులకు పోయేటట్టు. ఇంతసేపు మీరు అడిగే ప్రశ్నలు కూడా నేను వింటా ఉన్నా. పవన్ ఈస్ వెరీ బ్యాలెన్స్డ్. వెరీ బ్యాలెన్స్డ్. I really appreciate him. Thank you. Young Pawan, really very balanced his talking. కాకపోతే పవన్ గారు మాట్లాడాల్సింది మాట్లాడాలి సార్. అంటే ఇలాంటి క్వశ్చన్స్ రేస్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఇది వాళ్ళొక ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ లో వాళ్ళు ఏదో ఎక్స్ప్రెస్ చేసుకున్నారు. దానికి మేము పొలిటికల్ యాంగిల్ నుంచి మేము కమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటి. 2, ఇది ఒక సెలబ్రిటీ ఇష్యూ కాబట్టి ఈ డిబేట్ లో మేము పాల్గొని మాట్లాడాల్సి వస్తుంది. కానీ అక్కడ చట్టం క్లియర్ గా దేర్ ఇస్ అ ప్రాసెస్. జ్యుడిషియరీ ఇస్ ద బిగ్గెస్ట్ సిస్టమ్. దేర్ ఆర్ సో మెనీ అడ్వకేట్స్. There is government advocates, there is police are IPS, they have studied the administration, మొత్తం కాన్స్టిట్యూషన్ అవుతారు. సరే ఓకే పవన్ గారు, సరే మీ గవర్నమెంట్ కే వస్తున్నాను, మీ గవర్నమెంట్ విషయానికే వస్తున్నాను. అంటే లెటర్ రాసి ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నారు, తీసుకున్న తరువాత కూడా మీ పోలీస్ యంత్రాంగం ఫుల్గా ఫెయిల్ అయింది అనుకోవచ్చా? అంటే ఎందుకని మీరు అంటే సెక్యూరిటీ అరేంజ్ చేయలేదు? అమ్మ, ఇంతకుముందే నేను ఆ లెటర్కి సంబంధించినటువంటిది అంటే సంధ్యా సినిమా థియేటర్ వాళ్ళు పోలీసులకు 2 రోజుల ముందే ఇట్లా ఒక ఈవెంట్ చేస్తున్నాం, దానికి సంబంధించినటువంటి సినిమా స్టార్స్ రాబోతున్నారు అని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు అనేది నేను ఇంతకుముందు టీవీలో న్యూస్ లో చూసాను. ఇఫ్ ఇన్ కేస్ పోలీస్ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ డూయింగ్ దేర్ డ్యూటీ, దెన్ దేర్ ఇస్ అ కోర్ట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ యాక్షన్. ఎవరైతే పోలీసులు ఆ రోజు డ్యూటీలో ఉన్నారో వాళ్ళు ఎందుకు సరైనటువంటి సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదు, లేకపోతే ఆ స్టార్ తోని ఆ సినిమా యాక్టర్ తోని డిస్కస్ చేసి వాళ్ళ ఈవెంట్ ఏంటి, వాళ్ళు ఏ టైంకి వస్తారు, వాళ్ళు ఎట్లా ప్రొసెషన్ తీసుకుంటారు, ఇవన్నీ కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం. అయితే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఈ ఒక న్యూస్ వచ్చింది, వారు
అంటే కోర్టు ఏం చేయదండి. ఇప్పుడే పోలీస్ ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ ఇస్తారు. సుపీరియర్ ఆఫీసర్స్ దేర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ టేకింగ్ యాక్షన్ ఆన్ ది నెగ్లిజెన్స్. కోర్టుకి ఇప్పుడేం సంబంధం ఉండదు. అంటే గోపాల్ శర్మ గారు, పర్సనల్ షూరిటీ అంటే ఏంటండి? పర్సనల్ షూరిటీ కింద అంటే బెయిల్ ఆర్డర్ అది తీసుకొని వెళ్ళి పర్సనల్ షూరిటీ అంటే ఉండవచ్చు? పర్సనల్ షూరిటీ అంటే అల్లు అర్జున్ ఒక బాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి అక్కడ. ఓకే. ఆ బాండ్ లో 50,000కో ₹1,00,000కో పూచీకత్తు అని ఆర్డర్ లో రాసి ఉంటారు. ఓకే. ఆ పర్సనల్ బాండ్ మీద వదిలేస్తారు. అంటే పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఆ పర్సనల్ బాండ్ సైన్ చేసి ఇవ్వాలి వాళ్ళకి, ఓకే, పోలీసులకి. దట్ ఈస్ కాల్డ్ పర్సనల్ షూరిటీ. ఓకే. జనరల్ గా బెయిల్ కనుక గ్రాంట్ అయితే ఇద్దరు షూరిటీస్ వెళ్ళి 20,000కో 50,000కో పూచీకత్తు ఉండి 20,000 డబ్బులు కట్టాలి అక్కడ కోఆపరేటివ్ సొసైటీలో. ఇంకా ఈ ప్రాసెస్ అంతా ఇంకా ఎంత టైం రిలీజ్ అవడానికి? ప్రాసెస్ అంతా బెయిల్ ప్రొసీడింగ్స్ పర్సనల్ బాండ్ అంటే 5 నిమిషాల్లో అయిపోతుంది అది. అంటే ఈ ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి జైలు నుంచి బయటకు వచ్చి చెంచల్గూడ జైలు నుంచి బయటకు రావడానికి ఆయన వెళ్ళాడా? వెళ్ళారండి. అంటే బెయిల్ ఆర్డర్ అన్ని పట్టుకొని చెంచల్గూడ జైలుకి చేరుకున్నట్టున్నారు. అంటే ఇంతకు ముందు జస్టిస్ రమణ గారు చీఫ్ జస్టిస్ గా ఉన్నప్పుడు ఒక ఆర్డర్ పాస్ చేశాడు ఆయన. మీరు వైర్ ఆర్డర్ అంటే టెలిగ్రాఫిక్ ఆర్డర్ కానీ వాట్సాప్ లో ఆర్డర్ కనుక పోతే కూడా జైలు అధికారులు రిలీజ్ చేయాలని ఆయన ఒక బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చాడు అప్పుడు జస్టిస్ రమణ గారు సుప్రీం కోర్టులో ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఏముంది, ఇక్కడ వాళ్ళు ఫోన్ చేసి కూడా చెప్తే కూడా జైలు అధికారులు వదిలేయాల. పర్సనల్ బాండ్ అంటే పర్సనల్ షూరిటీ 10,000కో 20,000కో ₹1,00,000కో ఇస్తుంటారు. అది సంతకం పెట్టి అక్కడ బాండ్ ప్రొడ్యూస్ చేస్తే ఇమీడియట్ గా రిలీజ్ చేస్తారు. అయితే జనరల్ గా ఏంటంటే 7 తర్వాత ఈవినింగ్ 7 దాటితే వదిలిపెట్టారు. నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock వదిలిపెడతారు. ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజబుల్. రాత్రి 10 గంటలకు కూడా వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. జైల్ మాన్యువల్ ఉంటది ఒకటి ప్రతి జైల్ కి. ఆ మాన్యువల్ ప్రకారం అయితే సూర్యాస్తమం అయిపోయిన తర్వాత ఒప్పుకోరు. చాలా సందర్భంలో బయటకు వదిలేస్తారు. అది మేనేజబుల్. రైట్ గోపాల్ శర్మ గారు. రవి గారు, అంటే ఇప్పుడు ఈ ఇష్యూతోనైనా ఇక నుంచైనా సినీ సెలబ్రిటీస్ కానీ మీ సినీ ఫ్యామిలీ కానీ అంటే ప్రికాషన్స్ తీసుకుంటారా ఇక మీదటైనా? అంటే ఇలాంటివి పునరావృతం కాకుండా అంటే సామాన్య జనాల్ని ఇబ్బంది అంటే డెఫినెట్గా ఇప్పుడు ఆ రేవతి గారు కానీ రేవతి భర్త కానీ వాళ్ళు చనిపోయారంటే వాళ్ళ స్వయంకృతాపరాధం కూడా ఉంది, కాదు అని అనట్లేదు. కానీ అన్ని డబ్బులు తీసుకుంటున్నప్పుడు, అన్ని డబ్బులు పెట్టి సినిమా తీసుకున్నప్పుడు పోనీ మీరు ఒక బిజినెస్గానే చూసుకుందాం. మరి మీరు ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు జనాల రక్షణ కూడా కొంత బాధ్యత వహించాలి కదండి. జనాల రక్షణ కోసం కూడా కొంత ఆలోచించాలిగా. శ్రవంతి గారు, మీరు చెప్పింది అంతా బాగానే ఉంది. కానీ ఒకటండి, సినిమా వాళ్ళైనా రాజకీయ నాయకులైనా ఒక ఫంక్షన్ పెట్టేటప్పుడు ఒక క్యాంప్ ఏదైనా ఒక క్యాంపెయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు తగ్గ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటారు. అయితే మనం అనుకున్నట్టుగానే ఇది ప్రమాదం అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దురదృష్టకరం. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు కావాలని చేసుకోరండి. ఖచ్చితంగా ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చినప్పుడు అక్కడ దాదాపుగా బౌన్సర్లు కనీసం 20-30 మంది బౌన్సర్లు వస్తారు. వాళ్ళతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది, ప్లస్ సంధ్యా థియేటర్ వాళ్ళ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఇంతమంది వచ్చినా కూడా వీళ్ళకంటే ఇంకా ఎక్కువ మంది ఫ్యాన్స్ రావడం వల్ల జరిగిన ప్రమాదం తప్ప ఇది కావాలని ఆర్గనైజ్ చేసింది కాదు. అందుకే ఆ ప్రమాదాలను పోలీసులు ముందే ఊహిస్తారు కాబట్టి ఇంతమంది వస్తారు కాబట్టి వాటికి పర్మిషన్ ఇవ్వాలా ఇవ్వకూడదు డిసైడ్ అవుతారు. సో దీనికి కూడా అలాగే పర్మిషన్ ఇచ్చి వీళ్ళు ఇంతమంది వస్తారు, ఇంతమంది వస్తే ఇంతమంది సరిపోతారని పోలీసు ఎక్స్పెక్ట్ చేశారు. అంటే ఇంకా కేర్ఫుల్ గా ఉంటారా నెక్స్ట్ నుంచి? అంటే ప్రతిసారి కేర్ఫుల్ గా ఉంటారండి. అయితే ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఇంకా చాలా కేర్ఫుల్ గా ఉంటారు. అసలు ముందు పర్మిషన్ ఇవ్వాలా కూడా, అంటే పర్మిషన్ ఇవ్వాలా వద్దా అనే ప్రాథమిక విషయాలపై కూడా. అంటే ఏంటంటే రవి గారు ఒక్క మాట ఇప్పుడు అన్ని కోట్లు తీసుకున్న ఒక హీరో, అంత క్రేజ్ ఉన్న ఒక హీరో వచ్చినప్పుడు అంటే ఇంకొంత అమౌంట్ పెట్టి అంటే నేను వస్తున్నప్పుడు ఎలాగో తొక్కిసలాట జరుగుతుంది, జనాలు పైకి వస్తూ ఉంటారు అన్న తెలిసినప్పుడు కొంత ఆయన పర్సనల్గా పెట్టుకొని కూడా ఇంకొంతమంది బౌన్సర్స్ని జనాల కోసం కూడా అరేంజ్ చేసి ఉంటే బాగుండేది అన్నది ఎక్కువ మనం వింటూ ఉన్నామండి. ఇప్పటి వరకు లీగల్ కాదండి. లీగల్ కాదా సార్? ఇట్లా బౌన్సర్స్ పెట్టుకొని వాడు తోసేసి లాఠీ చార్జ్ చేయగలుగుతాడా? చేయలేడు కదా.
Right. They can protect their hero. అంటే బౌన్సర్లు అల్లు అర్జున్ ప్రొటెక్ట్ ఇస్తున్నారు తప్ప అల్లు అర్జున్ అంటే వాళ్ళు ప్రజల్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళు పట్టించుకోవట్లేదు. పోలీసులకు ఉన్న పవర్స్ బౌన్సర్స్ ఉండవు కదా. అదే Right. వాళ్ళ మెయిన్ మోటో ఓన్లీ అల్లు అర్జున్ సేఫ్ చేయడమే. వాళ్ళ మీద వచ్చి చుట్టుపక్కల ఎవరున్నారు, వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళ సంబంధం అంటే అదే లేదు. సార్, అదే అల్లు అర్జున్ ని సేవ్ చేసే వాళ్ళే ప్రజలు సేవ్ చేయడానికి కూడా కొంతమందిని పెట్టి ఉంటే బాగుండేది. బాలేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు వస్తుంది కాబట్టి రేపు ఫ్యూచర్ లో రైట్. మన్నెం కోటేశ్వరరావు గారు కంక్లూడ్ చేయరా? ఇప్పుడు గోపాల్ శర్మ గారు ఒకటి చెప్పాలి. ఈ పోలీసుల నిర్లక్ష్యం, సరే థియేటర్ వాళ్ళు కానీ లేదా అల్లు అర్జున్ కానీ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారని చెప్తున్నారు, చేశారా లేదా? ఒకవేళ చేసి ఉంటే జరిగినటువంటి నిర్లక్ష్యంలో పోలీసుల మీద ఏమైనా కేసు దాఖలు చేయొచ్చా అనేటువంటిది సందేహం. జనరల్ గా పోలీసుల మీద కేసులు పెట్టచ్చు నెగ్లిజెన్స్ మీద, కానీ ఏమిటంటే మన పొలిటికల్ సిస్టమ్ ఒక చెత్త సిస్టమ్ ఉంది కాబట్టి వాళ్లే ప్రొటెక్ట్ చేస్తారు పొలిటీషియన్స్ పోలీసుల్ని. ఎందుకంటే పొద్దున్న లేస్తే వాళ్ళకి సెల్యూట్లు కొట్టాలా. ఏ ప్రభుత్వమైనా ఇదని కాదు, గత ప్రభుత్వాలు 50 ఏళ్ళుగా మనం చూస్తున్నాం. ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళు మనం చూడలేదండి. పోలీసు వాళ్ళు రేపులు చేస్తే ఉట్టిగా సస్పెండ్ చేసి వదిలేస్తారు. ఈ పోలీసు వాళ్ళు పొలిటీషియన్స్ పట్టించుకున్నారా? మొన్న మధ్య వరంగల్ ఎవరో ఎస్ఐయో సిఐయో ఆ అమ్మాయిని రేప్ చేశాడు అన్నారు. వాడి మీద కేసు పెడితే పోలీస్ డ్యూటీ చేసేవాడు అబ్స్కాండింగ్ అని చెప్తున్నారు. ఇక అంతకన్నా హాస్యాస్పదం ఏముంటది? ఉద్యోగం చేసేవాడు అబ్స్కాండింగ్ అని రాస్తారా పోలీసు వాళ్ళు? కామన్ సెన్స్ ఉండేటోళ్ళు వాళ్లే రక్షిస్తారు పొలిటీషియన్సే పోలీసులు. రైట్ అండి. డెఫినెట్ గా ఇంటర్నల్ గా డిసిప్లినరీ యాక్షన్ మటుకు తీసుకుంటారు ఆ నెగ్లిజెన్స్ మీద. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇవాళ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నవారు పవన్ మల్లాది గారు, టీపీసీసీ ఇన్సూరెన్స్ అండ్ క్లైమ్స్ చైర్మన్ గోపాల్ శర్మ గారు, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ మన్నెం కోటేశ్వరరావు గారు, పొలిటికల్ అనలిస్ట్ రవి తుంగల గారు, film critic. Thanks everyone for joining and giving your insight. That's all for today's Big Talk. Stay tuned to Swatantra.